సో అరగంట నుంచి ఎక్స్టెన్షన్ లేదు. నిల్లు అది నిల్లండి సార్, ఫుల్ కౌంట్. ఫుల్ కౌంట్ నిల్లని చెప్పాను కదా. ఇది అన్యాయం సార్. మీ సాలరీస్ కి చక్రాలు వచ్చి అంత పేకాడుతున్నారు. నువ్వు నోరు మూసుకొని సరిగా ఇస్త్రీ చేస్తాడు. తేడా వస్తే మేడం తోల్తేసేస్తుంది. రోజు మాకు ఈ చాకరీ ఏంటి సార్? చాకలికేస్తే ఛార్జీలు వద్దని కక్కుద్ది కాకపోతే ఉరుకోవాయ్ ఏదో ఫ్రస్ట్రేషన్ నువ్వును. మా రోజుల్లో ఎస్ఐ గారికి కాళ్ళు నొక్కే వాళ్ళం తెలుసా? టైఫాయిడ్ తో మీ ఫాదర్ పోతే 10th పేరు మీ మీద జాలిపడి జాబ్ ఇచ్చారు. కాలేంటి ఏమైనా నొక్కుతారు. డిగ్రీలు చేసి వచ్చాం సార్. ఎందుకు అడుగు తింటానికా? మటన్ తెచ్చాను సాబ్. లివర్ వేసావా? లడ్డు కూడా వేసాను సాబ్. ఎందుకు? ఇక్కడ మా దావుతున్నాడు కదా. ఇవాళ మా బుడ్డోడి బర్త్డే, బిర్యానీ అదిరిపోవాలి. చేప గీత పిట్ట కూత ఎవడు సంజాయించక్కర్లే. ఏడకాడికి ఇరగదీస్తే అరే నిలబడ్డావు. డబ్బులు ఇస్తే ఎస్ఐ గారిని డబ్బులు అడుగుతావా? రాసిందా? అదిగా సాబ్, నెల నెల మీకు మామూలు ఇస్తున్నాం కదా, మళ్ళీ బుడ్డోడి బర్త్డే అని బ్యాచులర్ పార్టీలు అని లాగేస్తుంటే ఇంకా మేము ఎలా బతకాలి సాబ్? బతకపోతే చచ్చిపోరా, నాకే సంబంధం. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నీ మట్టం తిని మలేరియా వచ్చి పోతున్నారని కేసేసి లోపలేసేస్తాను రాస్కల్. వీడి మీద కేసు బుక్ వద్దు సాబ్, డబ్బులు వద్దు, వెళ్ళిపోతాను. రేపొస్తాను. మళ్ళీ రేపా? రేపు 1వ తారీఖు మర్చిపోయావా? మార్కెట్ లో అందరికి చెప్పు, నేనేదో ముచ్చినా ఎలా సంచి పట్టుకుని ప్రతి షాప్ కి తిరగడాలుండవు. జీప్ తీసుకొచ్చి సెంటర్ లో పెట్టాను. 10 నిమిషాలు అందరు తీసుకొచ్చి అందులో పెట్టేయాలి. అర్థమైందా? అర్థమైంది సాబ్. ఏమర్థమైంది? ముష్టి మీరు అడగరు, మేము వెయ్యాలి. నీ బతుకి మళ్ళీ సరైలా? పాపం బక్కోడి మీద ఏంటి సార్? వాడు పక్కగా ఉంటే నేనా రెస్పాన్సిబిలిటీ? షాప్ లో మటన్ మొత్తం అమ్మేసుకోకపోతే కొంచెం తినచ్చు కదా. ఆ ఛాన్స్ మీరు ఇస్తే కదా. సర్లేండి, రేపు కొత్త సీఏ గారు వస్తున్నారు. మనిషి ఏంటో మెంటాలిటీ ఏంటో ఎంక్వైరీ చేశారా? ఎవరైతే మనకేంట్రా, మనతో సింక్ అయితే హ్యాపీగా ఉంటాడు. సిన్సియర్ అయితే వాళ్ళ చెప్పు దెబ్బలు తింటాడు. ఇంటికి ఇంకా కేక్ పంపించలేదంట, బేకరీ మూయించేస్తాను రాస్కల్. గుడ్ మార్నింగ్ దక్షిణామూర్తి గారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను సార్. ఇప్పుడు దాకా మీరేంటి సార్ ఇలా ఊరికే వచ్చారా? ఈ ఊరికే వచ్చాను. అంటే రేపు రావాల్సిన సిఐ ఇవాళ వచ్చింది నేనే. 2 years ని అండర్లో పనిచేసిన పాపానికి బీపీ షుగర్ గ్యాప్ లేకుండా వచ్చేసాయి. ఇంకా బ్యాలెన్స్ వాల్సర్ క్యాన్సరే. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇంటిమేట్ చేయలేదుగా. సర్ప్రైజ్ ఇద్దామన్నా, షాక్ ఇద్దామని. మీరు మారలేదు సార్. మీరు మారలేదు. నన్ను చూడంగానే ఎగ్జిబిషన్ లో తప్పిపోయిన పిల్లలాగా ఎక్స్ప్రెషన్, లోపల ఎండాకాలం సెలవులు ఎంజాయ్ చేసే పిల్లలాగా అట్మాస్ఫియర్ యాజ్ ఇట్ ఈస్. మూర్తి గారు, ఇది పోలీస్ స్టేషన్ లా లేదు, ప్యాకాట్ క్లబ్ లాగా ఉంది. ఎవరు సార్ బాబు? సినిమా హీరోలా ఉన్నాడు. సినిమా హీరో కాదయ్యా, మన కొత్త సిఐ. ఫ్రాంక్ గా చెప్పండి అబ్బాయిలు, ఊళ్ళో పరిస్థితులు. ఇక్కడ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సార్ ఇక్కడ వాట్ టు డూ అంటే డ్యూటీ తప్ప ఏమైనా చేయొచ్చు సార్. వాట్ నాట్ టు డూ అంటే ఏమన్నా చేయొచ్చు కానీ డ్యూటీ మాత్రం చేయకూడదు సార్. అదేంటి రాజనీసు? కారణం దామోదర్ అనే దుర్మార్గుడు సార్. ఇక్కడ అంతా ఇష్టారాజ్యం సార్. ఎదిరిస్తే లైఫ్ కథం. పేరుకే పోలీసులు సార్, ఫ్యాక్ట్ మాత్రం వాడికి బానిసలు. వాడి చేతికి బెడీలు వేసుకుని పోయి మా చేతులు గాజులు వేసుకుని బతుకుతున్నాం సార్. దామనని గెలిస్తే 3 కన్ను తెరుస్తాడు కానీ కాళ్ళకాడుంటే కళ్ళలో పెట్టుకొని చూసుకోడు. హైకమాండ్ కి సోపేసే మినిస్టర్ లాగా వస్తున్నాడు. ఎవడు రాడ్రాయ్? బిర్యానీ రాజని కానిస్టేబుల్ సార్. మరి సే గారు వస్తే రాడే? సీఎం వచ్చినా రాడు సార్. ఏరా దాము గారితో డైరెక్ట్ యాక్సెస్ ఉందని బల్పు సార్. వాడి ఇంటర్నల్ డీటెయిల్స్ అన్ని ఇన్ అండ్ అవుట్ తెలుసు వీడికి. నమస్తే సీఏ సాబ్, బిర్యానీ రెడీ అయింది, తింటారా? అన్నే గాడేవాడు నిన్నే. నన్నా? అదే అడిగిపోయింది ఫేసు, ఇదే ముళ్ళపంది నోసు, ముర్రా గేదెలా ఒళ్ళు, ముర్రా గోళ్ళ కళ్ళు, పందికొక పొట్టాలు లొట్టి పెట్ట సొట్ట. డిట్టో చచ్చిపోయిన మా క్లోజ్ ఫ్రెండ్ అనే వెంకట్రావులో ఉన్నావు. ఎట్లా చచ్చిపోయిండు? నేనే చంపాను. క్లోజ్ ఫ్రెండ్ ఎందుకు చంపేసినావు? అదో సాడ్ స్టోరీ, షార్ట్ స్టోరీలో చెప్తానే. మావోడు కత్తి లాంటి కబడ్డీ ప్లేయర్. కప్పు కొట్టాను కర్నూలుకి వెళ్ళి తప్పు చేస్తున్న ఓబుల్ రెడ్డిని కొట్టాడు. బుల్ లాంటి ఓబుల్ రెడ్డితో ఫైట్ చేసి డాల్ లాంటి స్వప్నం కాపాడి తన ఢిల్లీని గిఫ్ట్ గా ఇచ్చేసాడు. కానీ స్వప్న ప్రాఫిట్ వచ్చిన పేమెంట్ ఎగ్గొట్టే ప్రొడ్యూస్లో అట్లీస్ట్ షేక్ అని కూడా ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. దాంతో అన్నయ్య హర్ట్ అయ్యాడు, సూసైడ్కి ఫిక్స్ అయ్యాడు. నేను కంపెనీ కమిట్ అయ్యాను. మా వాడి కాఫీ అంటే చచ్చేంత ఇష్టం, అందుకే 1/2 చెప్పాం. అందులో 1/1 విషం కలిపాం. 2వ సిప్కి అన్నయ్య 2 కళ్ళు మూసాడు. కప్పు కంప్లీట్ అయినా నాకు రెప్ప కూడా పడలేదు. తిప్పి చూస్తే స్లిప్. నేను పోవాలనుకుంటాం నెసెసిటీ, నువ్వు పోవాలనుకుంటాం అట్రాసిటీ. అందుకే నీ కప్పులో కలిపాను పంచదార. అప్పుడు కారింది నా కంట్లోంచి ఏకదార.
ఫ్రెండ్ని చంపేసిన గిల్ట్తో బెల్ట్తో కట్టుకున్నాను, బ్లడ్ పోయింది తప్ప బాధపోలేదు. సారీ సార్. సార్ కాదురా శంకు, మా అన్నయ్య నన్ను అలాగే పిచ్చేవాడు. సార్ శంకు అన్నే శంకు అన్నే శంకు అన్నే. ఇప్పుడు చెప్పరా అన్నే, బతుకున్నప్పుడు నీ మాట ఇంటలేదని ఏడిచేవాడివి, ఇక నీ మాట ఇందామనే ఫిక్స్ అయ్యాను. ఇక డైరెక్షన్ నీది, యాక్షన్ నాది. గడోడది వచ్చి నాకు ఫిచ్చింగ్ అయింది. అరే శంకు, గిడెవ్వరి మాట నమ్మకు. దామన గురించి 2 ముక్కలాల చెప్తా. కాలు దువ్వితే కాల సర్పం, చెయ్యి కలిపితే కల్పవృక్షం. కలపాలంటే అన్నదందాలు తెలియాలి కదన్నీ. 3 ముక్కలా చెప్తా. లిక్కర్ బిజినెస్, బెట్టింగ్ బిజినెస్, డూప్లికేట్ దందా. గీ మూడిటికి హెడ్లు లిక్కర్ సీను, ఫిరాంగి, సంపేంగి. గీ 3 బినామీలు అయితే అన్న సునామీ. ఇంకొక ముచ్చట మర్చిన, అన్న దగ్గరోళ్లకు దాన కర్ణులు లెక్క. కానీ దగ్గరేది ఎలా రా? నేను లేనా? అన్నకో చేత్తో బిర్యానీ కలుపుతా, ఇంకో చేత్తో మందు కలుపుతా. ఈ 2 చేతులతో మీ ఇద్దరిని కలుపుతా. కలుపుతావు? అవునా? ఆయన ఒక్కడి కథ చెప్తే నువ్వు ఇక్కడ కథ మొత్తం చెప్పేశావు. కథ చెప్పిండ్రా? రే బిర్యానీ, దాముగాడి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ కనిపించింది, నీలో డివోషన్ కనిపించింది. పోలీసోడికి క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్ కాదు, అవర్షన్. ఇక నుంచి పోలీస్ స్టేషన్ లో ప్యాకాట్లు, తొక్కుడు బిళ్ళలు, కోతి కొమ్మచ్చులాడితే కోసి కారం వేసి కూరండేసి కుక్కలకేసేస్తాను. మీకే ఇన్నాళ్ళు దాముగాడికి భయపడి డ్యూటీ చేశారు, ఇప్పుడు దాముగాడిని భయపెట్టేలా డ్యూటీ చేయాలి. సార్ పార్సల్. అన్నా కక్కన్నా. అవునా? నేను సాంబారు వడ అనుకున్నాను. తెలియచేశారు, క్షమించదులేండి సార్. ఏంటయ్యా వదిలేసేది? ఓ పోర ముగ్గురు కన్నందుకు సిగ్గుగా లేదు? నమస్తే సార్. అంత రెడీయా? ఎంతమంది? 52 మంది సార్. ఇదెవరు? మీ డాక్టర్ కంప్లైంట్ ఇచ్చారు సార్. దానికి వేరే పని లేదు. రోడ్లో వెళ్ళేవాడు ముక్కు చీదినా సరే కంప్లైంట్ చేస్తుంది. ఎఫ్ఐఆర్ పుటప్ చేస్తారా? లేదు సార్. బాబు ఇలా రా. రై వెళ్ళరా. ఏం చదువుకున్నావు? బిఎస్సీ చదువుకున్నాడు సార్. ఏ కాలేజ్? కృష్ణా కాలేజ్. చదువుకున్నది వీధుల నుంచి గొడవ పడ్డానుక? నేనే తప్పు చేయలేదు. మోహన్ చూసి మాట్లాడరా. చూడడానికి డీసెంట్గా ఉన్నావు, అకిష్లో కూర్చున్నావు, సిగ్గేయడం లేదు. ఇంకోసారి రిపీట్ చేస్తావు, ఎఫ్ఐఆర్ రాసి లోపల దోస్తాను, సరేనా? నేనే తప్పు చేయలేదు. 4 తగిలించండి సార్ వాడికి. సరేనా? అరే తప్పైపోయినదమ్మా. బీ కేర్ఫుల్. అదేరా శకుంతలాదేవి స్టైలు, పనివాడిని 10 మందిలో కొట్టడం. ఏంట్రా పంచాయతీ కూడా చెల్లెల్ని తీసుకొస్తున్నాడు అతను? చూడండి, మీ స్థలం 4 ఎకరాలే, కానీ మిగతా వాళ్ళది 450 ఎకరాలు కదా. ఇలా ఉన్నట్టుండి కంచె వేస్తే అటుపక్కున్నోళ్ళు ఉప్పుని ఎలా తీసుకెళ్లి షిప్పుకు చేరుస్తారు? ఫ్లైట్ లో వెళ్ళమనండి, లేదా హార్బర్ లో ఆగిన షిప్పును ఒడ్డుకు తీసుకొచ్చి అట్నుంచి వెళ్ళమనండి. ఇదేమి నిర్ణయమా? అప్పలనాయుడు గారు వాళ్ళ పిల్లలు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారంటే మార్చడం ఎవరి తరము కాదు, అర్థమైందా? అది తోకలాంటి ఎదవలందరూ మాట్లాడకూడదు. ఇయ్యండ్రా కంచె.
బామరిది ఏంట్లేదంతా మా జాగ్రత్త కోసం ఆ స్థలంలో కంచేస్తున్నాం. అది సుందరముతి స్థలం కదా, అందులో నువ్వు నిన్న సాయంకాలమే అయ్యగారు ఆ 3 ఎకరాల స్థలాన్ని కొనేసినారు. ఇప్పుడు నేను అనుకుంటేనే ఇక్కడున్న వాళ్ళందరూ ఆ దారిలో వెళ్ళగలరు. మరైతే మేమెలా వెళ్ళాలి? ఫ్లైట్ లో వెళ్ళండి. మావయ్య కొట్టాడు రా దెబ్బ. శ్రీనివాస భూపతి, నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? మీరు ఈ ఊరికి బతుకు తెరువు కోసం వచ్చి 20 ఏళ్ళు అయింది, అది మర్చిపోవద్దు. కానీ 70 ఏళ్ల క్రిందట గాడిదల మీద ఉప్పు పొట్లు వేసి తీసుకెళ్లి అమ్మేవాళ్ళు. అప్పుడు ఒట్టి కాలిబాటే ఉండేది. ఆ తర్వాత 2 లారీలు వెళ్ళడానికి వీలుగా 24 అడుగుల రోడ్డు వేయించింది మా నాన్నగారి కాలంలో. అప్పుడు మనిషికి మాట మీద నమ్మకం ఉండేది. అందుకే ఎవరు పేపర్లో రాసుకోలేదు. ఈ పురాణం అంతా మాకు అవసరం లేదు. రేయ్, ఇలాగే మాట్లాడుతూ ఉన్నావంటే కత్తికో గంటగా నరికి పారేస్తాను, జాగ్రత్త. మా కత్తి పట్టడం తెలీదా? రే తీయండి కత్తులు. ఆగడయ్యా, మీరు వేసిన ఆ కంచి తీసేస్తేనే శ్రీనివాస్ భూపతి గారు వేసిన ఈ కంచి తీసేస్తాం. ఇదే మా నిర్ణయం. అది మాత్రమే కాదు, అందరూ కలిసి రాసి సంతకాలు పెడితేనే నేను ఆ కంచె తీస్తాను. అవును, చూస్తూ పొద్దున్నే తిన్న ఇడ్లీలు దోశలు అడిగితే గాని ఫైట్ చేయరేమో. అయితే వచ్చిందా చెప్పు. దీనికి మేము అసలు ఒప్పుకోం. శకుంతలాదేవి ఎస్కేప్. నాన్సెన్స్. పోనీ. అన్నా నమస్తే అన్నా, నేను శ్రీనివాస్ భూపతి మేనలుణ్ణి. ఇలాగే మా మావయ్యతో గొడవ పడ్డారనుకో, ఏం పీకుతావురా? కత్తికి బాగా సానపట్టి కడుపులో కసకం దించి పేగులు తీసి మెడలో వేసుకుని జైలుకి వెళ్ళి కూర్చుంటాను. మా మావయ్య నాకు బెయిల్ ఇచ్చేస్తాడు, నేను రైల్లో వచ్చేస్తాను. కాకుంటే ఇదంతా చూడ్డానికి నువ్వు ప్రాణాలతో ఉండవు. కరెక్టే కదా? వస్తానే. వద్దు బావ, తొందరగా. వీడబ్బ చెత్త నా కొడుకు. ఆ రోజు నా రక్తం కళ్ళ చూశాడు వీడి మామ. ఈ రోజు వీడు నా పేగులు తీస్తానంటున్నాడు. వదలండ్రా, ఊరికి వదలను. దొంగ నా కొడుకులు అందరూ ఒకటైపోయారు. వాళ్ళంతా భూపతికి చెంచాగాళ్లే. ఏంట్రా ఒకటైపోయేది? ఎరా కమేశం, ఎవడో ఒకడిని 4 పీకులు పీకి గొడవ పెద్ద చేసి ఉండొచ్చు కదా. ఏమయ్యేదో తేల్చుకుని ఉండొచ్చు కదా. ఏ వృత్తి చేసినా ఆ వృత్తిలో గెలిపెప్పుడు నాదే. ఈ భీముని పట్టణానికి పెచ్చవెత్తుకోవటానికి వచ్చానన్నాడా? నా ఊరు బొబ్బిలి, నేను వేణుగోపాల స్వామికి ఉత్సవం, పైడి తల్లికి జాతర జరిపిస్తానని తెలీదా? వాడి ముందు ఓడిపోయారు కదరా. ఏమ్మ శకుంతల, పాయింట్ పట్టుకు మాట్లాడతావు కదా, నువ్వెందుకు వదిలేసావు? లేదు నాన్న, ఆ స్థలాన్ని చట్ట ప్రకారం ఆయన రిజిస్టర్ చేయించుకున్నాడు, అందుకే మాట్లాడలేకపోయాను. గెలిచానని విర్రవీగుతాడా? ఈ అప్పలనాయుడితో పెట్టుకుంటాడా? నా దెబ్బేంటో రుచి చూపించి మట్టి కనిపిస్తాను. అదే ఎవరిదే ఊడుస్తుంటే చెట్టేసింది. చెత్త కాదు రోజా పువ్వు భాయ్. భాయ్ అరే మేరే దోస్త్ మదన్. ఏంటి భాయ్ అన్యాయం? ఊడుస్తున్నావేంటి? నేనేమన్నా రోడ్లు ఊడుస్తున్నాను, హోటల్ ఊడుస్తున్నా. అయితే మాత్రం నువ్వు శాంకో హోటల్ మాస్టర్ భాయ్. అయితే ఏమైతుంది, మన పని మనం చేసుకుంటాం. ఇది మన హోటలే. ఓహో, హోటల్ కొనేసావా? మరి రామా విలాసం బోర్డు ఏలేము నచ్చి చాలు చాలే బాయ్. మదన బాయ్ నీ హోటల్లో చేర్చిందే నేను. బాయ్ నువ్వు పళ్ళు పెట్టావా? అంటే బాయ్ చేసే ఉద్యోగం డమాలు కొట్టని. బాయ్ వాడిని మాట్లాడి ఎందుకు పోయింది ఉద్యోగం? వాళ్ళు అడిగావా? అంతా నీ వాళ్ళనే కదా జరిగిందా? అగు నువ్వు చెప్ప. నువ్వు జామీన్లో తీసుకోవడానికి 5,000 తెచ్చి కట్టిలా, అది ఆ నుంచి తెచ్చినాడని అడుగు. పూచ్ పూచ్. ఏమైంది బాయ్? అరే కుచ్ బి నై హువా తో ఆబా. నిన్ను జామీన్లో ఏడిపోయినకి పైసలు అవసరం పడ్డాయి కదా. బయట గల్లా పెట్టేలా చేయి పెట్టినా. గల్లా పెట్టలు చేయి పెట్టావు? దొరికిపోయావా? దీని తల్లి తీసేటప్పుడు దొరకలేదు, తిరిగి పైసలు గల్లా పెట్టెలు పెట్టేటప్పుడు దొరికిపోయినా. పెట్టడానికి వచ్చానని చెప్పలేకపోయావా? అరే చెప్తుంటే దొంగ దొంగ నరవ బట్టి నేను ఉరకబట్టినా. మన నసీం మంచిగా రస్తాన్ని మిలిటి హోటలే, ఎవడు పని అయ్యలే. సరే ఇక ఈ హోటల్ చేసిన ఈయన తుడుస్తున్నా, కడుగుతున్నా, ఊడుస్తున్నా, ఇక అన్ని నడుస్తున్నా. అరే ఓ చూడదేవు భాయ్, అదా నీ పని బేజారు వస్తుందా? సినిమాలో చిన్న చిన్న వేషాలిపోయి రాదు, మెల్లమెల్లగా సీఎం అయిపోవచ్చు. ఏడిసినట్టుంది. కల్లాపెట్లో చేపెట్టింది చాలదా ఖజానా కొల్లగొట్టాలా? నువ్వు నటించాలి అంతే కదా? అవు భయ్యా. ఒకే దెబ్బకు 2 పిట్టలు. సూపర్ టైటిల్. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఒక పిట్ట నేను, 2 పిట్టవలు 2 నువ్వే భాయ్. అచ్చా డబల్ యాక్షన్. ఏం వేషం? వంటవాడు వేషం. ఈడ కూడా అదే వేషమా? ఇది ఇక్కడ కాదు, మామగారింట్లో. అంటే ఈసారి నువ్వు నన్ను ఇడిపిస్తావా? నా మామగారింట్లో. గట్లనే. అమ్మో, అది పంతులు గారి ఇల్లు, నేనెట్లా జమాయిస్తా? ఏమి దిగులు పడదు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. సరే సరే. ఆ శాస్త్రి గారింటికి నువ్వు శర్మలా వెళ్ళు. ఆ శాస్త్రి గారింటికి శర్మలా వెళ్ళు. అక్కడ భామా రుక్మిణి ఒక ఆమె ఉంటుంది. అక్కడ భామా రుక్మిణి ఒక ఆవిడ ఉంటది.
ఇదేమైనా సంగీత శిక్షణ? నేను చెప్పింది వినమనే చెప్పా, తిరిగి చెప్పమని చెప్పానా? ఆ భామా రుక్మిణితో నీ గురించి అంతా చెప్తాను. నువ్వు వెళ్ళగానే పని దొరుకుతుంది. ఆవిడ మన మనిషి. ముసల్మానా? మనకు కావాల్సిన ఆవిడ భాయ్. అచ్చా క్యాబా అయ్యోరు వేషం వేస్తే సరే, మరి క్యాబా కరు అయ్యోరు బాసరాదే. మాట్లాడితేనేగా భాష. బాబా బాబు ఏంటిది? బాబు ఓ బాబునా? న్యూమరాలజీ కోసం బాబు అని పెట్టుకున్నా. ఏంటి అంటున్నాడు? అది పేరు కాదు అంటున్నాడు. పాపం పుట్టు మూగ యాక్సిడెంట్ లోనే కదా గొంతుపోయింది. అవును అవును అలాగే పోయిందిట. 20 ఏళ్ళప్పుడు యాక్సిడెంట్ లో గొంతుపోయింది పాప. 20 ఏళ్ళప్పుడు యాక్సిడెంట్ అంటావు, పుట్టు మూగా అంటావు, ఎలాగా? పుట్టు మూగాడే మొదట్లో కొంచెం మాట్లాడేవాడు, యాక్సిడెంట్ లో మొత్తం గొంతుపోయింది, అంతే కదా బాయ్? ఓహో అవును. నీ పేరేంటి అబ్బాయి? భాషనా? భాష అంటే ముస్లిం పేరు కదా. భాషనే. పాలవాక్కుల షణ్ముఖ శర్మ నన్ను కుదించి భాష అని పెట్టుకున్నాడు, అంతే కదా బాయ్? అవును. నాన్నగారు ఉన్నారా? ఏంటి నీకే తెలీదా? భాష నువ్వే అలా అంటే ఎలా? నాన్నగారు కాలం చేశారు అని అంటున్నాడు, అంతే కదా అబ్బాయి? అప్పుడు మోగ కదా. దేవుడు చూడండి, ఒక శాపం ఇచ్చినా దాంతో ఒక వరము ఇస్తాడు. వీణు మోగం చేశాడు, చేయవాటం ఇచ్చాడే. అయ్యో చేతి వాటం ఉందా? అన్నా కొడతాడేమో మనిషిని చెప్పేలా ఉన్నాడు. మీరు కాస్త ఊరుకుంటారా? చెయ్యి వాటం అంటే వంట బాగా చేస్తాడు. ఓ వంట గురించి అంటున్నారా? మన కౌశిక్ కూడా బాగా వంట చేసేది. అది కాదన్నా, అది వెళుతూ దొంగతనం చేసింది. అదే విధంగా వీడు కూడా ఏదైనా చేస్తే డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ బాయ్. చూడు భాష, ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతావు? బాయ్ గర్ల్ లేదు, అలాంటిదన్నమాట. బాయ్ మెయింటైన్ సమ్ డిసిప్లిన్. అది సరే, నీకు వేదాలు ఉపనిషత్తులు గట్రా తెలుసా? నోరు మీరా. ఆయన పట్టుకుని పురుష సూక్తం, స్త్రీ సూక్తం, రుద్రం చమకం చెప్పమని అడుగుతున్నావు. వంటవాడికి ఎందుకు రావన్నీ? అది కాదన్నా, మన వంటలు కాస్త ఆచారమైన వంటలు కదా, అందుకని అడుగుతున్నాను. సరే వద్దు. సంధ్యావందనం తెలుసా? సరే వద్దు. అట్లీస్ట్ ఒకే ఒక్కసారి గాయత్రి మంత్రమైన చెప్పు చూద్దాం. చెప్పు. అన్న అందిస్తున్నాడు చూసారా? భర్గో దేవస్య నాన్న భాష. అన్న మూగవాడైనా మంత్రం స్పష్టంగా చెబుతున్నాడు. చాలు 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 చాలు. ఒక మంత్రం చాలరా, సహస్రం ఎందుకు చేస్తావు? ఇవాళ ఏమైనా శ్రవణ పౌర్ణమే. చాలా బాగుంది. చాలు. మీరు సరే అని ఒక్క మాట అంటే వెంటనే పనులు చేయడానికి రెడీగా ఉన్నాడు. రుక్మిణి, ఈ ఇంటికి సంబంధించినంత వరకు నువ్వే నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. నువ్వు మంచి నిర్ణయాలే తీసుకుంటావని నాకు తెలుసు కదా. సరే షణ్ముఖ. భాష పిలుస్తున్నారు. ఆల్రా మంత్రం అంటే వెళ్ళొస్తాను. అలాగా? ఏమిటి అంతా ఒకే టైప్ లో ఉంది. భాషా, ఈ వెంకటప్పయ్య దగ్గర ఎక్కువ మాట్లాడకు, మహా డేంజరస్ ఫెలో. నాకెందుకో భయం అవుతుంది బామ. ఇక చూడు, నేను నిన్ను మదన్ నమ్ముకుని ఇక్కడికి వచ్చిన. నాకేమైనా అయిందా అంటే మీ ఇద్దరిదే జవాబుదారి. ఇద్దరం అక్కర్లేదు, నేను ఒక్కతనే చాలు. అమ్మ బచాయించిన. ఇదే కిచెన్, చూసుకో. సాంకోటల కిచెన్ కన్నా మస్తున్నది. ఇలా ఏదో ఒకటి వాగుతావని మదన్ నేను మూగవాడిగా పంపించాడు. నువ్వు మూగవి, నేనే మాట్లాడాలి. ఎవరిది కొత్తగా మొగ్గంతో? నేనే మూగవాడితో మాట్లాడుతున్నా. కొత్త వంటవాడు వచ్చాడు. మన మదన్ గారి పెళ్ళాం లేదు. కాస్త వస్తావా? ఇదిగో. ఎప్పుడైతే వాడు నా ఇంటికొచ్చి భానుని తీసుకెళ్లిపోయాడో ఆ క్షణం నుంచి నే బతికున్న చచ్చిన వాడితో సమానం. తన కూతుర్ని కొట్టబోతే ఆ రోజు అడ్డుపడింది. ఈ రోజు తాళి తీయమంటే మొండికేస్తోంది. ఒకవేళ తన కూతుర్ని మేనలుడికిచ్చి పెళ్లి చేశాడంటే వాడే గెలిచినట్టు గుండెలు చర్చుకుంటాడు. కన్న ప్రేమ కొద్దీ నా చెల్లెలు వాళ్ళతో చేరితే అయ్యో, ఆ అవమానానికి నా తల పగిలిపోతుంది. రే, నాకు ఒళ్ళు మండిపోతుందిరా. పిచ్చి పిచ్చి పిచ్చెక్కెట్టుంది నాకు. శ్రీనివాస భూపతిని అవమానించడానికి దారుంది, కానీ దానికి నువ్వు ఒప్పుకో. చెప్పరా, అదేంటో చెప్పు. శ్రీనివాస భూపతి వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసే లోపల నువ్వు వాడి భార్యకి ఇంకొకరితో పెళ్లి చేయాలి. అవును, శకుంతలకి నువ్వు ఇంకో పెళ్లి చేయాలి. వాడు కట్టిన తాళ్ళని తెంచి వాడి మొహాన్ని విసిరి కొట్టాలి. ఆ అవమానంతో వాడు కుంగిపోవాలి. శకుంతలగా? మీ చెల్లెలికి ఇప్పుడు ఏమంత వయసైందని? 39 ఏళ్లేగా. ఈ రోజుల్లో ఒక్కొక్కరికి 35 ఏళ్ళు వచ్చినా పెళ్లిలే కావట్లేదు. ఈ వయసులో తను రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి?
పైగా నీ పని సులువయ్యేందుకు వాడు డైవర్స్ పేపర్ మీద సంతకం కూడా పెట్టాడు. శకుంతలని నువ్వు చేసుకుంటావు బామర్ది? చేసుకుంటావా చెప్పు. శకుంతల, నేను చెప్పింది శకుంతల చేస్తుంది లేదా చేయిస్తాను. చేసుకుంటావా లేదా? ఏదైనా గొడవ ఏమొచ్చినా నేను చూసుకుంటాను. చెప్పు, చేసుకుంటావా? నీకోసం నా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధమే. చాలా, ఈ మాట చాలు. నువ్వు ఒప్పుకోగానే నేను సహం గెలిచినట్లురా. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, మా నాన్న కూడా తెలియకూడదు. రేపే ఈ పెళ్లి జరిగిపోవాలి. ఉదయాన్నే శకుంతల తీసుకుని శివాలయానికి వచ్చేస్తాను, నువ్వు అక్కడికి వచ్చేయి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా గుడ్ మార్నింగ్? నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు మనుషులకు దూరంగా ఈ ఫామ్ హౌస్ వస్తాను. సొంత సెక్రటరీని కూడా రాని మరి నువ్వు ఎందుకు వచ్చావు? సార్ ఇందులో నా తప్పేం లేదు సార్. స్టేషన్ లో మాకున్న సమస్యల గురించి మీకు అర్జీ పెట్టుకోమని మా సీఏ గారు పంపిస్తే వచ్చాను సార్. ఏంటి మీ తొక్కలో ప్రాబ్లమ్స్? చూడు మీ దర్శనాంబూర్ సూర్యజీ మీకు లిప్ రీడింగ్ వచ్చు కదా, అక్కడ ఏం మాట్లాడుతున్నారు కొంచెం ట్రాన్స్లేట్ చేసి చెప్పరా ప్లీజ్. చెప్తాను. చూడండి సార్, గోడలికి పెచ్చులుడిపోయాయి. ఘోరమైన హత్యల వివరాలు. నెక్స్ట్, ఫ్యాన్లకి బేరింగ్లు పడైపోయాయి. పవర్ ప్రాజెక్ట్ కోసం చేసిన దారుణాలు ఇవి. చెప్పుకుంటే సిగ్గు చెట్టు సార్. టాయిలెట్ లో ట్యాప్లు కూడా పనిచేయట్లేదు. తప్పించుకునే ఛాన్స్ లేకుండా తప్పుడు కేసులకి పక్కా ప్రూఫ్లు ఇవి. ఇకపోతే దోమలు. తొక్కలో దోమలు ఎక్కడికి వెళ్ళినా తప్పుతున్నాయి. తొడగొట్టు చెప్తున్నా, దాముగాడిని లోపలతో ఇస్తా. సరే నేను చూస్తాను, వెళ్ళు. సార్ పండగ వస్తుంది, కాస్త మామూలు తీసుకో. థ్యాంక్ యూ సార్, ఉంటా. మళ్ళీ రాకు. మా దక్షిణామూర్తి అమ్ముడు పోయాడంటే నమ్మలేకపోతున్నాను. సిన్సియర్ గా ఉంటానికి వాడు ఏమన్నా శ్రీరామచంద్రమూర్తి దర్శనాలకు అలవాటుపడ్డ దక్షిణామూర్తి. ఏం భాష తడిసి ముద్దై వచ్చా? పెట్రోలు లే కిరసనాయలు నేను నలగబెట్టుకొని వస్తా. ఎందుకు? ఎందుక? నువ్వు అయ్యో నాశ పెట్టి మోసం చేసినావు, అందుకే. ఏంటి వాగుతున్నావు? నేనేం బాగుతలేను. నేను ఎంత లవ్ చేస్తున్నా ఎరికేనా? మర్యాదగా నిక్కా చేసుకో. నిక్కా చేసుకోలేను, బుర్ఖా వేసుకోలేను. నాకు ఇంతకు ముందే పెళ్ళైంది. అయ్యోరు కూడా పెళ్ళైంది. పెళ్లి కానోళ్ళని చేసుకుంటున్నప్పుడు అయినోళ్ళని చేసుకుంటే తప్పేంది? ఎట్లా లాజిక్? అయ్యో భగవంతుడా, నాకు ఆల్రెడీ ఒక మొగుడున్నాడు. ఆ తాగుబోతుడు పైసలు తీసుకుని పోయిండు. ఆయనకన్నా అయ్యోరే మేలు. అయ్యో నేను కూడా మేల్. అయ్యోరు కన్నా ఎవ్వరు మేలు కాదు, ఆయనే మేలు. సరే, ఆయన మేల్ నేను మేల్. మేల్కి మేలు జమాయించింది కదా, ఇక షాదీ చేసుకో. నేనేరా మదన్ని. గొంతు మార్చి మోసం చేస్తే భాషానం తాడు. నేనేరా నీ ఫ్రెండ్ మదన్ని. ఊకుంటే నువ్వే అయ్యోనేటట్టున్నావా? ముట్టి అనే లేదు. అరే అరే ఓమో ఏం చేస్తున్నావు పెద్దమ్మా? అరే ఏం చేస్తా? అరే నాకల ముందు ఏం చేస్తా? అరే 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 బాయి ముందు బట్టలు ఇస్తున్నావేమో పెద్దమ్మా. అరే అయ్యో నేను చూడాలి. నా జిందగీలో ఇటువంటి టైం కోసం ఉండేలేదు. సూపర్ బాయ్, సూపర్. అదరా కొట్టావు బామా, నా బామా, సత్య బామా. अरे भाई मेरे भाई क्या तमाशा करा भाई. బాసు ఫోన్ డాడీ వస్తోంది. పోలీస్ కమిషనర్ రా. ఏంటని అడుగు, మాట్లాడు. పిల్లుడు ఇక్కడ లేదు, అన్నారం కూడా వెళ్ళలేదు. అన్నారమే బాసు అని చెప్పు. నీకు పిచ్చెక్కిందా? చిన్న తిరుపతి బాసు. సారీ మిస్టర్ ఏ. హలో, చిన్న తిరుపతి, భయపడకు, నేనేసి మాట్లాడుతున్నాను. పోలీసులకి నా పేరు తెలిసిపోయింది. హలో హలో హలో, తిరుపతి తిరుపతి, పెట్టేయద్దు. నువ్వు అడిగినంత డబ్బిస్తాను. నేను పోలీసు వాడిగా మాట్లాడలేదు. హలో హలో, అమ్మయ్యా, కట్ చేసావని భయపడ్డాను. వింటున్నావా? శెట్టి గారు ఇచ్చినట్లు నిన్ను డబ్బిచ్చేస్తాను. స్మూత్ గా డీల్ ఫినిష్ చేసుకుందాం. బాబెక్కడ? డబ్బిస్తా కుర్రాడు ఎక్కడ అడుగుతున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. ಅದು పిల్లవాడు బోర్ కొడుతుంది అన్నాడు,
అన్నారం ఉన్నారు కదా మన బాసు అవరోడ బైక్ రౌండ్ పేరుకారు డీల్ ఏనా సార్? శెట్టి గారు, ఎవడో కొత్తవాడు రఫ్గా మాట్లాడుతున్నాడు. వాడు అస్టంటా? మాట్లాడండి. హలో, మీరెవరు? గొంతు కొత్తగా ఉంది. నేను గ్రూప్కి ఫైనాన్షియల్ అడ్వైజర్ రా. పిల్లవాడికి ఇన్సూర్ చేశారా? ఊరికే టెన్షన్ పెట్టుకుని అసలు టెన్షన్లో నేను అసలే టెన్షన్లో ఉన్నాను. శెట్టి గారి డీల్ని ఫినిష్ చేసినట్టు స్మూత్గా ఫినిష్ చేసుకుందాం. నేను ₹1 కోటి చెత్తకుండీలో వేస్తాను. శెట్టి గారి కొడుకుని వెంటనే ఇంటికి పంపించినట్లు నా కొడుకుని పంపించండి. ఏమంటావు? హలో సార్, 1 కోటి వెయిట్ చేయండి సార్. ఐ మీన్ 1 మినిట్ వెయిట్ చేయండి సార్. మన గ్రూప్ తో డిస్కస్ చేసి బోర్డ్ మీటింగ్ లో పాస్ రెసల్యూషన్స్ మినిట్స్ అని 1 మినిట్ లో చెప్తాను సార్. 1 మినిట్ సార్. పెద్ద గ్యాంగ్ లా ఉంది. ఆర్గనైజ్డ్ గా కార్పొరేట్ లెవెల్లో ఉన్నారు. కోట శెట్టి గారు ఇచ్చేసాడా? వద్దు బాస్, ₹1 చాలా ఎక్కువ, రిస్క్ అవుతుంది, కొంచెం తగ్గుదాం. నోరు మీరా వద్దు. అంటే ఆహా, చెవిటోడు ₹1 కొట్టుకెళ్ళిపోయాడు, మనం మోసపోయాం. అయ్యో నేనేం చెప్పను, ఏదో చెప్పా. ఇదేనయ్యా சார், அது 110 பெட்டர்னு ஃபீல் பண்றாங்க. ஆமா, 110. ఇదేంటండి అన్యాయం? నాకు మాత్రం 10 ఎక్స్ట్రా ఏంటి? శెట్టి గారు పక్కనే ఉన్నారు, కోటి ఇచ్చానంటున్నారు. మీరు మాట్లాడేది చూస్తుంటే నీங்க తమిళా? சுத்த தமிழ். நீங்க? అయ్యో నాను తమిళ్ దాంగ. కన్నడ వాళ్ళమన్నారు. నంబాళుங்களுకే రేట్ ఎత్తుறீங்களே. చూడండి, ఐఎమ్ అ ఫ్యామిలీ మ్యాన్. కూతురు పెళ్ళి, ఐ డోంట్ వాంట్ ఎనీ బ్యాడ్ పబ్లిసిటీ. செட்டியாருக்கு ஒரு ரேட்டு, எனக்கு ஒரு ரேட்டு, நியாயமா అండి? ஐயோ அப்படி நினைச்சிட்டீங்களா? அதெல்லாம் ஒண்ணும் இல்ல சார். இதுல ப்ராப்ளம் என்னன்னா, உங்க பையனுக்கு வெயிட் ஜாஸ்தி சார். அதனால எக்ஸ்ட்ராவா 10% సర్వీస్ టాక్స్ சேர்த்து అడిచి சொல்லிட்டேன். తెలుగులో మాట్లాడరా సార్. మన గ్రూప్ తెలుగులో మాట్లాడితే బెటర్ చెప్తారు. ప్లీజ్ టాక్ టు అవర్ CEO. నేనా? బాగు డబ్బు ఎప్పుడు ఇస్తారు? ఓ, ఎనీ టైం. కానీ నేను వేరే టెలిఫోన్ నంబర్ ఇస్తాను. పెళ్ళిళ్ళు కదా, ఇక్కడికి వద్దు. అహల్యని అబ్బాయి వాళ్ళ అమ్మ నంబర్ ఇస్తాను, ఆవిడతో మాట్లాడండి. అర్థమైంది. మీ చిన్నిల్లా? లిసన్, నువ్వు కిడ్నాపర్వి. నీ పనేదో నువ్వు చూసుకో. ఊరికే ప్రెస్ వాళ్ళలాగా నా పర్సనల్ లైఫ్ గురించి అడగద్దు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. ఓకే ఓకే ఓకే, సారీ. ఆ పిల్లాడికి తండ్రి కాకపోతే ఈ బేరం ఎందుకు ఒప్పుకున్నట్టు? నీకు అనవసరం చెప్పాను కదా. అహల్య నంబర్ ఇస్తాను, శెట్టి గారితో డబ్బు పంపిస్తాను. శెట్టి గారా? ఆయన ఎందుకు? ముందే అనుభవం ఉన్నవాడు, ఆల్రెడీ నీ కస్టమరు. అది కాక అహల్య శెట్టి గారికి వైఫ్ అనొచ్చు సార్. అమ్మా ఎలా అవుతుంది సార్? ఇలా ఇద్దరికి ఒకే అమ్మ, సోదర సోదరి మనులు. అన్నైతే ఏంటి, తమ్ముడైతే ఏంటి, బ్రదర్ అంతే. సరే, అహల్య నంబర్ రాసుకో. రాసుకోండి రాసుకోండి. సార్ ఉండదు సార్, ఉండదు సార్. ఇదిగో బస్. ఏమిస్తాను చూడు సార్. చెప్పండి సార్. 2492 24993. సార్ మళ్ళీ చెప్పండి సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. సార్ సార్ మరి దడ్డు వాళ్ళ మావయ్య డబ్బు ఎప్పుడు తెస్తాడు? అయ్యయ్యో, ఏ మామయ్య? ఓ అవునవునవును, అహల్య అన్నయ్య డడ్డుకి మామయ్య కదా. రైట్ రైట్, యు ఆర్ రైట్. రేపిచ్చి పంపిస్తాను. సాయంకాలం అయింది, నైట్ డబ్బు చేతులు మారడం ఎందుకని చూస్తున్నాను. లిసన్, మేక్ మీ హ్యాపీ. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పినట్టు 1-10 ఒప్పుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. మదీయ నామము చెవి సోకిన మానవ జాతి మృత్యుఘోషతో విలిపింతురి. అట్టి మానవ జాతిని జరించిన ఓ నరాధముడు మమ్ము దుర్భషలాడుటయ్యా. అవమానాగ్నితో నా శరీరము దహించుకపోవచ్చున్నది. ఆ మానవాధముణ్ణి అత్యంత శీఘ్రముగా మన లోకానికి రప్పించు.